ఈ వాస్కులర్ నెక్రోసిస్‌కి ఏ ట్రీట్మెంట్లున్నాయి? ఏదైనా అధునాతన శస్త్రచికిత్స ఉందా? లేకపోతే ఏదైనా మందులు పనిచేస్తాయా? దాని గురించి వివరంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో, ఈ ఏవియన్‌కి చాలామంది ఏ మందులు వాడితే నాకు తగ్గిపోతుందండి, దాన్ని ఆపే మందులేంటి? ఇంజెక్షన్స్ ఏంటి? ఎంతకాలంలో పనిచేస్తాయని అడుగుతూ ఉంటారు. చెప్పాలి అంటే అటువంటి మందులు ఏమీ లేవండి. ఒకసారి సమస్య మొదలైతే అది పెరిగే అవకాశం ఉందే తప్ప దాన్ని అరికట్టే అవకాశం తక్కువ. ఇంజెక్షన్స్ రూపంలో కాల్షియం కానీ, జోలెండ్రిక్ యాసిడ్స్ లేకపోతే ఎకోస్పోరిన్, బ్లడ్ థిన్నర్స్ కానీ తీసుకుంటూ ఉంటారు చాలామంది. దీనివల్ల సమస్యకి దానికి ఏమీ సంబంధం లేదు. ఈ మందులు ఇస్తాం తప్ప దానికి సైంటిఫిక్‌గా ఇది తగ్గించడానికి ప్రూఫ్ అంటూ ఏమీ లేదు. సో, ఒకసారి సమస్య మొదలైంది. స్టార్టింగ్ స్టేజ్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంది. నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఆ ప్రాసెస్‌ని స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళకుండా డిలే చేయడానికి కోర్ డీకంప్రెషన్ అంటాం. కోర్ డీకంప్రెషన్ అంటే బోనుని లోపల ఉన్న ప్రెషర్‌ని తగ్గించి స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఇది కొంతకాలం అరికెట్టే అవకాశం ఉంది. కాకపోతే ఏ స్టేజ్‌లో పనిచేస్తుంది, ఖచ్చితంగా ఎవరికి పనిచేస్తుంది, ఎక్కడైతే ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయింది అన్న దాన్ని బట్టి కూడా ఇది పనిచేస్తుందా లేదా అన్నది. ఇది కూడా తాత్కాలికమైన ట్రీట్మెంటే తప్ప ఎక్కువ కాలం పనిచేసేది కాదు. ఇక స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చింది, నాకు ఇబ్బంది పెడుతుందండి, మందులన్నీ వాడాను, సుఖం లేదు, ఇంకేం చేయొచ్చు అని అంటే ఇంకా ఎవరికన్నా తుంటి ఆపరేషన్ తప్పదండి. ఈ తుంటి సమస్యకి ఏ స్టేజ్లో అన్నా మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. ఏ స్టేజ్లో వెళ్తారంటే మనకి ఇబ్బంది పెడుతుంది, నా లైఫ్ స్టైల్ ఆగిపోయింది, నొప్పి ద్వారా ఏమీ చేసుకోలేకపోతున్నాను, నడక మారిపోయింది అన్నప్పుడు ఇంకా ఆపరేషన్ తప్పదు. చాలామంది ఆపరేషన్ డిలే చేయొచ్చు అని అడుగుతారు. డిలే అంటే ఇది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు కాబట్టి మీకు ఇబ్బంది పెరిగినప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. ఎక్కువగా అందరికీ సమస్య ఏంటంటే ఎంతకాలం పనిచేస్తుంది, నేను కింద కూర్చొని లేవగలనా, ఇవన్నీ పనులు చేసుకోగలనా అన్న అపోహలు చాలామందికి ఉంటాయి. మీకు నొప్పి తగ్గించి అన్ని పనులు సహకరించడానికి ఆపరేషన్ తప్ప ఆపరేషన్ వల్ల లాభం పొందాలి, అంతేగాని నష్టం కాదు. ఎంతకాలం మన్నికున్నదనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలన్నది వివరంగా ఆలోచిస్తే నాకు ఇబ్బందులు పెరుగుతున్నాయి, నా జీవనశైలి ఆగిపోయింది, నేను వెళ్ళలేకపోతున్నాను, కుంటుతూ నడుస్తున్నాను అన్న సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. మీరు డిలే చేసే కొద్దీ నడక తగ్గిపోవడం వల్ల మొత్తం బాడీ ఎఫెక్ట్ అవుతుంది. రెండోది నడుము మీద కూడా ప్రెషర్ పడుతుంది. దీని ద్వారా నడునొప్పి మొదలవటం, లేకపోతే వేరే సమస్యని తయారు చేసుకోవడం, మనిషి నడవకుండా ఉండి నాకు లైఫ్ సాగుతుంది అనుకోవడం కూడా తప్పే. సో, ఆపరేషన్ అన్నప్పుడు ఆపరేషన్ చేయించుకొని నార్మల్ లైఫ్ స్టైల్కి రావడం చాలా మంచిదండి.